తుమ్మల వెంకటేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు ఎవరు సంథింగ్కి అతనికి స్టిక్కర్ ఇది ఇచ్చి ఉంటారు. అది మర్రెడ్డి గారు ఓకే అడుగుతున్న ప్రశ్న. ఓకే మీ పాయింట్ వైజ్ మీరు ఓకే. అది ఆల్రెడీ ఏదో సోమిరెడ్డి కూడా అడిగారు. దానికి సమాధానం ఏం చెప్పాడు కాకాని, నేను ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను, నా స్టిక్కర్ 3 నేను తీసుకునేది నా బండ్లకు 3 స్టిక్కర్లు ఉంది, ఈ స్టిక్కర్ వాళ్ళకి ఎలా వచ్చిందో వెరిఫై చేయండి అని చెప్పి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ప్రెస్ మీట్ లో చూపించడం జరిగింది. అంటే ఇంకేం చేయాలి? కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమైనా అగ్గిలో దూకి బయట వస్తేనే నేను నిజాయితీపరుని, లేదా అగ్గిలో అట్టే ఇదైపోతే నేను అవినీతి పరుడు అని చెప్పి ఏమైనా నిరూపించాలా? ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? అదే విధంగా ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. 39 మంది అధికారులను మార్చింది ఎవరు? ఎవరు ప్రోద్బలంతో మార్చారు? పురంధేశ్వరి ప్రోద్బలం, చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో 39 మంది అధికారులను మార్చారు. ఆ 39 చోట్ల అయితే 33 కేసులు అవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే అనంతపురం అయినా, చంద్రగిరి అయితే ఏదైతే తిరుపతి జిల్లా చంద్రగిరి అయినా, లేదా అయితే పల్నాడు జిల్లాలో అయినా కేసులు దాదాపు 33 వచ్చాయంటే 39 మంది అధికారులు మార్చారు. ఇవన్నీ వీళ్ళు ఏదైతే మార్చారో అక్కడే ఇన్సిడెంట్స్ జరిగినాయి. అక్కడ దొంగోట్లు వేసిన అక్కడ ఏదైతే సమస్యాత్మక ప్రాంతమో దాన్ని పకడ్బందీ చేయండి అని చెప్పి 20 ప్లేస్లు ఆయన ఇస్తే ఎమ్మెల్యే దాన్ని వాళ్ళు గాలి వదిలేసి అక్కడ రిగ్గింగ్ జరిగితే దానికి వాళ్ళ మనుషులు ఏజెంట్లు కొట్టి పంపిస్తే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ని ఓటేసే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కొట్టి బయట దోసేస్తే దానికి ఆయన ఆవేశపూరితంగా పోయి లోపల పోయి ఏదో చేస్తే దాని వీడియోలు వీళ్ళకి ఎట్టొచ్చింది? ఈసీ దగ్గర ఉండే ఫుటేజ్ వీళ్ళ దగ్గర ఎట్టొచ్చి వీళ్ళు దీనిలో రిలీజ్ చేస్తారు? ఇవన్నీ మిలిటరీ క్వశ్చన్స్. ఇది మనం టీవీలో డిబేట్ లో కూర్చొని చర్చించి క్లారిఫై చేసేలేం. అంటే వేణుగారు మీరు అన్నది కాదండి, మీరు అన్నది టీడీపీ వాళ్ళు అదే ప్రశ్న అడగచ్చు. కామన్గా ఒక కామన్ మ్యాన్గా నాకు వచ్చే డౌట్ ఏంటంటే, వీడియోలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని క్లియర్గా అర్థమవుతుంది. సో అలాంటిది ఒక ఎమ్మెల్యే స్వయంగా బూత్లోకి వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టడం అనేది ఇంపార్టెంటా, లేకపోతే ఆ బద్దలు కొట్టిన ఆ వీడియోని ప్రపంచం ముందు తీసుకురావటం అనేది ఇంపార్టెంటా? అది తప్ప ఇది తప్ప? అదే మేము చెప్పండి. అంటే వీళ్ళు 20 విలేజ్ల్లో ఏదైతే సమస్యాస్కరణ కేంద్రం అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఎస్పీలకు చెప్పితే, ఐజీలకు చెప్పితే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఏదైతే గూండాగిరితో దౌడీజంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి దౌర్జన్యంగా ఆడ దొంగోట్లేసి అక్కడ ఏజెంట్లు బయట తరిమేసి అక్కడ అభ్యర్థులు ఎవరైతే ఓటైన వస్తే వాళ్ళని భయభ్రాంతులు చేసి ఇన్ని చేసిన వ్యక్తిని పోయి ఎమ్మెల్యే పోయి ఇంక పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావడం లేదు, పోలీసులు ఇది కావలేదని చెప్పి రెస్పాండ్ అయ్యాడు. ఆ రెస్పాండ్ అయింది దాన్ని ఎవరు రిలీజ్ చేయాలి? అప్పుడు ఎన్నికల అధికారులు బయట రిలీజ్ చేయకుండా వాళ్ళు ఏదైతే అక్కడ మళ్ళీ ఎన్నికలు జరిగే విధంగాను ఈయన పేరు చర్య తీసుకునే కార్యక్రమం చేయాలి. ఇది ఏ విధంగా సోషల్ మీడియాకు వచ్చింది? ఎవరు పంపించారు దీన్నంతా? దీని వెనకాల ఏమి కుట్ర జరిగింది? ఇవన్నీ కూడా రావాలి కదా. ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోవద్దని చెప్పలేదు, తీసుకోండి. కానీ